దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో మేము దేవుని పరిచర్య చేస్తున్నాం. కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడు కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో, ఆకాంక్షతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లల, గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభువు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని అలాగే 36వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. అలాగే 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకరోజున యేసు ప్రభు శిష్యులు గలిలయ సముద్ర తీరాన్న తన శిష్యులతో ఉండగా యాయీరు అనే ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని చూచి ఆయన పాదాల మీద పడిపోయాడు. యేసు ప్రభుని చూచి ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నాడు. యేసయ్య పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నాడు. ఏమని ప్రాధేయపడుతున్నాడు? బైబిల్ గ్రంథంలో ఉంది, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను బతిమాలు కొనగా. పిల్లరా, ఒక యాయీరు, ఒక అధికారి యేసు ప్రభుని చూచాడు. యేసు పాదాల మీద పడిపోయాడు. యేసయ్యను బ్రతిమలాడుతున్నాడు. ప్రభువా, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నా ముద్దుల కుమార్తె చావనై ఉన్నది. బ్రతిమలాడుతున్నాడండి, బ్రతిమలాడుతున్నాడు. నా చివరి కుమార్తె చావనై ఉన్నది, బ్రతిమలాడుతున్నాడు. ప్రభువా, దాని వయసు 12 సంవత్సరాలైనా నువ్వు వచ్చి నా కుమార్తె మీద నీ చేతులుంచాలి. బ్రతిమలాడుతున్నాడు. పిల్లరా, యేసు ప్రభుని అలా బ్రతిమలాడుతున్నాడా లేదో? యేసయ్య పాదాలు దేవుని బిడ్డలు పట్టుకొని యేసు ప్రభుని ప్రాధేయపడుతూ ఉండగా ఈ లోపల ఇంటి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, నీ కుమార్తె చనిపోయింది. అంతకు ముందేమో తన కుమార్తె ప్రాణముతో ఉంది. యేసు ప్రభుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు పాదాల మీద పడి ప్రాధేయపడుతున్నాడు. ఇప్పుడు ఇంటిలో నుంచి కబురు వచ్చింది. ఏంటి ఆ కబురు అంటే, దేవుని బిడ్డలరా, 35వ వచనంలో ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బాధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. పిల్లరా, నీ కుమార్తె చనిపోయింది అనే కబురు వచ్చినప్పుడు ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. పిల్లరా, యేసు ప్రభు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచము. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యాయీరు సమాజ మందిరపు అధికారి, దేవుని బిడ్డలరా, అర్థం కాని స్థితిలో ఉన్నాడు.
అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, నువ్వు రావాలేసయ్యా, నా కుమార్తె మీద నీ చేతులు ఉంచాలి అని ప్రాధేయపడుతుంటే కబురొచ్చింది, నీ కుమార్తె చచ్చిపోయింది, నీ కుమార్తె మరణించింది. పిల్లరా, ఎటు కాని పరిస్థితి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అంతేనండి. అర్థం కాని పరిస్థితుల్లో, ఎటు కాని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఇస్తున్న జవాబు ఏమిటి అంటే, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. పిల్లరా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మీ జీవితాల్లో అర్థం కాని పరిస్థితులా, మీ జీవితంలో ఎటు కాని పరిస్థితులా, దేవుని బిడ్డలారా, ఎటు తోచని పరిస్థితులా, ఏమి చేయాలో తెలియని పరిస్థితులా, కానీ ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రము పిల్లరా ఉంచము. పిల్లరా, మన నమ్మకం ఎవరి మీద? మన నమ్మకం ఎవరి మీద? బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, కీర్తన 146వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, వాడు ధన్యుడు. పిల్లరా, మన నమ్మకం ఎవరి మీద? దేవుని బిడ్డలారా, చాలాసార్లు అర్థం కాని పరిస్థితులు, చాలాసార్లు గందరగోళం పరిస్థితులు, చాలాసార్లు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, చాలాసార్లు ఎటు చూడాలో తెలియని పరిస్థితుల్లో, చాలాసార్లు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితులు. కానీ దేవుడు ఇచ్చే జవాబు ఏమిటి అంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. పిల్లరా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, దేవుని బిడ్డలు, వాడు ధన్యుడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మన జీవితంలో దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలా? బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏ దేవుణ్ణైతే నమ్మాడో ఆ దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలా? ఇస్సాకు అనే భక్తుడు ఏ దేవుణ్ణైతే నమ్మాడో ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలా? బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు ఏ దేవుణ్ణైతే నమ్మాడో, దావీదు మహారాజు ఏ దేవుణ్ణైతే నమ్మాడో, యెహోషువ, దేవుని బిడ్డలారా, మోషే, ఏలియా, బైబిల్లో ఉన్న భక్తులు, మన ముందు తరాల భక్తులు ఏ దేవుణ్ణైతే నమ్మారో ఆ దేవుని మీద పిల్లరా మనం నమ్మకం పెట్టుకోవాలి. పిల్లరా, పరిస్థితి ఏదైనా, పరిస్థితి ఎటువంటిదైనా దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి. పిల్లరా, కంటి చూపుతో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలా? నోటి మాటతో గ్రుడ్డి వాడికి చూపునిచ్చిన ఆ దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలా? సముద్రాన్ని గద్దిస్తే సముద్రం గడగడ గడగడలాడిపోయింది. ఏ దేవుడైతే సముద్రాన్ని గద్దించాడో, ఏ సముద్రం అయితే గడగడలాడిపోయిందో దేవుని బిడ్డలు ఆజ్ఞాపిస్తే ఆ దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలా? ఏ ప్రభునైతే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు వస్త్రాన్ని పట్టుకుంటే ఆమె వెంటనే ఎలా బాగుపడిందో ఆ దేవుని మీద, దేవుని బిడ్డలారా, మనము నమ్మకం పెట్టుకోవాలా? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నా జనులారా యెహోవా మీద నమ్మకం పెట్టుకోనండి. పిల్లరా, యాయీరు అధికారి బ్రతిమలాడుతున్నాడు. యాయీరు అనే అధికారి యేసు పాదాల మీద పడిపోయి ప్రాధేయపడుతున్నాడు. నా చిన్న కుమార్తెయ్యా, నా ముద్దుల కుమార్తెయ్యా, నా చివరి కుమార్తెయ్యా, దాని వయసు 12 సంవత్సరాలయ్యా, అది చావనై ఉన్నదయ్యా, నీవు రావాలయ్యా, నా ఇంటిలో నువ్వు అడుగు పెట్టాలి, నా కుమార్తె మీద నీ చేతులు ఉంచాలి బ్రతిమలాడుతుంటే ఆ ప్రభు
ప్రభువు ఇచ్చిన జవాబు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచును. పిల్లరా, మన నమ్మిక ఎవరు? దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలా. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ముందుకు చూసి పిరికివాడు అవ్వద్దు, వెనక్కు చూసి నిరాశపడొద్దు, పైకి చూసి ప్రాణం పోసుకో. దేవుని బిడ్డరా, ఒక భక్తుడు భలే చక్కని మాట పిల్లరా, పైకి చూసి ప్రాణం పోసుకో. బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని పిల్లరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఒక 2 అంతస్తుల డాబా, ఒక 2 అంతస్తుల మేడ కాలిపోతుందండి. అందరూ తప్పించుకున్నారు. బలం కలిగిన వాళ్ళు, దేవుని బిడ్డలు పరిగెత్తగలిగిన వాళ్ళు అందరూ తప్పించుకున్నారండి. 6 సంవత్సరాల ఒక చిన్న పిల్లవాడు ఆ డాబాలో చిక్కుకుపోయాడు, ఆ అంతస్తులో చిక్కుకుపోయాడు, ఆ మంటల్లో చిక్కుకుపోయాడు. 6 సంవత్సరాల పిల్లవాడు గట్టిగా కేకలేస్తున్నాడు, డాడీ, నానా. ఎప్పుడైతే డాడీని పిలిచాడో, ఎప్పుడైతే నాన్నను పిలిచాడో, 2 అంతస్తుల డాబా కాలిపోతుంటే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ 2 అంతస్తు మేడ వైపు చూస్తూ ఉంటున్నాడు, నాయనా, అరే బాబు, నీవు దిగరా, నేను పట్టుకుంటాను. అరే కొడుకా, నువ్వు దిగరా, నేను పట్టుకుంటాను. ఆ 6 సంవత్సరాల పిల్లవాడు ఇలా మాట్లాడుతున్నాడు, డాడీ, నువ్వు నాకు కనపట్టలేదు డాడీ, ఈ మంటల్లో పొగలో నువ్వు నాకు కనపడతలేవు డాడీ, నువ్వు ఎక్కడున్నావు డాడీ. పిల్లరా, ఆ నాన్న, ఆ తండ్రి గుండె లోతులో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా కొడుకా, అరే బాబు, నేను నీకు కనపడకపోయినా నువ్వు నాకు కనపడుతున్నావురా కొడుకా, నువ్వు దూకరా కొడుకా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఆ దేవుడిని కనపడతలేదు కదా. నీ కష్టాలలో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో, నీ ఆవేదనలో, దేవుని బిడ్డరా, ఆ దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నావు కదా, ఆ దేవుడు నన్ను దర్శించట్లేదు అనుకుంటున్నావు కదా, నా ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతున్నాయి అనుకుంటున్నావు కదా, నా డబ్బులన్నీ వ్యర్థమైపోతున్నాయి అనుకుంటున్నావు కదా. ఆ దేవుడు నీకు కనపడకపోయినా నేను చెప్పనా అమ్మా, భూమి ఆకాశాలు కలగజేసిన దేవునికి నువ్వు కనపడుతున్నావు పిల్లరా. అందుకే హాగరు అనే భక్తురాలు ఆ దేవుడికి ఒక పేరు పెట్టింది. ఏంటి ఆ పేరు అంటే, నువ్వు చూచుచున్న దేవుడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, నీ జీవితంలో ఎటుగాని పరిస్థితి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అటువంటి పరిస్థితిలో ఉన్నావా? మనకు మార్గము ఎవరు దేవుని బిడ్డలారంటే దేవుడే మనకు మార్గం పిల్లరా. మనకు దారి చూపేది ఎవరు? ఇరుకులో విశాలత కలిగించే ఆ దేవుని వైపే మనము చూడటం ద్వారా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం పిల్లరా. పరిస్థితి ఏదైనా, స్థితి ఏదైనా, స్థితిగతులు ఏదైనా, తీన్మారుగా ఉన్న జీవితం తారుమారైపోయినా, గాఢాంధకారపు లోయల్లో నువ్వు దిగిపోయినా, నువ్వు కూరిగిపోయినా, దేవుని బిడ్డలారా, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆ ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది, నన్ను నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చుచున్న భయం లేకోకుండా నిర్భయముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏదైనా, ఏమైనా, దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతున్న మాట, యాయీరు అనే అధికారితో చెప్పిన మాట ఏమిటి అంటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము యాయీరు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కలవరి పడిపోతున్నావేమో, మీ జీవితంలో దేవుని బిడ్డలారా వేదనతో ఉన్నావేమో, నా జీవితం ఇలా అయిపోయిందని కృంగిపోతున్నావేమో, నా రాత ఇంతే, నా గీత ఇంతే, నా బ్రతుకు ఇంతే అని నీవు బేజారైపోతున్నావేమో. కానీ బైబుల్ చెప్తున్న మాట ఏమిటి అంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. పిల్లరా, 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తన సైన్యముతో లక్షల మందిని చంపేశాడు.
చంపేశాడండి. అలా చంపుకుంటూ తన సైన్యముతో ఒక ఇంటికి వచ్చాడు దేవుని బిడ్డలారా. ఆ ఇంటిలో ఒక తండ్రి 7 బిడ్డలండి పిల్లరా. హిట్లర్ తన సైన్యముతో తన ఇంటిలోనికి వచ్చినప్పుడు 7 కుమారుల్లో ఒక కుమారుడు ఆ గోడ మీద ఇలా రాశాడు. నేను రాసుకున్న నా డైరీలో ఏమనో తెలుసుదా, సూర్యుడు ఉదయించకపోయినా నేను సూర్యుడిని నమ్ముతాను. ఎవరు ప్రేమ చూపకపోయినా, ప్రేమ నాకు కనపడకపోయినా నేను ప్రేమను నమ్ముతాను. దేవుడు మాట్లాడకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను. చూసారా పిల్లరా, హిట్లర్ చంపటానికి వస్తున్నాడు. హిట్లర్ తన సైన్యముతో చంపటానికి వస్తున్నప్పుడు కూడా దేవుని బిడ్డరా, ఆ 7 పిల్లల్లో ఒక పిల్లవాడు ప్రాణ భయముతో ఉన్న ఆ కుటుంబం దేవుని బిడ్డరా ఇలా రాశాడు. ఏమిటి? దేవుడు నాతో మాట్లాడకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతా. సూర్యుడు ఉదయించకపోయినా నేను సూర్యుడిని నమ్ముతా. ఎవరు ప్రేమ చూపకపోయినా, ప్రేమ నాకు కనపడకపోయినా నేను ప్రేమ నమ్ముతా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మీ జీవితంలో వాక్యం చెప్పే నా జీవితంలో మన నమ్మకం దేవుని బిడ్డలరా దేవుని మీదే పెట్టుకోవాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నరాలు ఆడే మనిషిని నమ్మటం కంటే దేవుని బిడ్డలరా నజరేయుడైన యేసయ్యను నమ్ముకోవటం దేవుని బిడ్డలరా అది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ ప్రభుని నమ్మితే ఎండిన ఎడారిలో కూడా జీవజల నదులు ప్రవహింపజేసే దేవుడమా, మారా అనుభవాన్ని కూడా మధురంగా మార్చగలిగిన దేవుడమా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు పిల్లరా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డరా ఈ 66 పుస్తకాల్లో అనేక మంది భక్తులు వాళ్ళ క్లిష్ట పరిస్థితుల్లో, విషమ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 56వ కీర్తన 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. చూశారండి, దావీదు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. అలాగే 56వ అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. పిల్లరా, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే మన జీవితాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయండి. అలాగే దేవుని బిడ్డలారా 3వ వచనాన్ని కనుక మనం చదివితే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదును, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరామా, మిమ్మల్ని బలపరచాలనే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో మంది జీవితాలను యేసు ప్రభు బలపరిచాడు. ఎంతో మందికి దేవుడు తన ధైర్యాన్ని ఇచ్చాడు. ఎంతో మందికి దేవుని యొక్క వాక్యం ఆదరణిచ్చింది. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చింది. పర్వతాలు కూలినా, మెట్టలు తత్తలినా, నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యం పిల్లరా సెలవిస్తూ ఉంది. యాయీరు అధికారితో ప్రభు చెబుతున్న మాట, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచము. దేవుని బిడ్డరా, ఆ ప్రభు చేసిన పని, ఆ చిన్నదానా లే అంటే చిన్నది లేచింది, సజీవురాలుగా ఉంది. ఎంత సంతోషం! ఆ కుటుంబానికి దేవుడు నోటి నిండా నవ్వు కలగజేస్తున్నాడు. పిల్లరా, మన నమ్మకం ఎవరి మీద? దేవుని బిడ్డరా, దేవుని మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి. పిల్లరా, మనము నమ్మకం లేని లోకములో ఉన్నామండి. ఈ లోకం నమ్మకం లేని లోకం అండి. ఈ లోకం ఆశ చూపి మోసం చేసే లోకం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా మనందరికీ బాగా తెలుసు కలవరాలే. ఈ లోకంలో ఎక్కడ చూసినా గందరగోళాలే. ఈ లోకంలో, ఈ భూమి మీద ఎక్కడ చూసినా అర్థం కాని పరిస్థితులే. ఈ లోకంలో ఎక్కడ చూసినా వ్యతిరేకతలే, ఎక్కడ చూసినా వ్యసనాలే, ఎక్కడ చూసినా కక్షలే, ఎక్కడ చూసినా క్రోధాలే,
ఉండాలి. ఈనాడు ఎక్కడ చూసినా ఈ దేశం ఆ దేశం అని లేదు, కాల్చుకోవటం, ఎక్కడ చూసినా పేల్చుకోవటం, ఎక్కడ చూసినా వికృత చేష్టలు, టెర్రరిజం, నక్సలిజం, ఈగోయిజం. దేవుని బిడ్డలారా అమ్మా, కాబట్టి ఇటువంటి లోకంలో మనం ఎవరిని ఆశ్రయించగలం? ఇటువంటి లోకంలో మనం ఎవరిని యొద్దకు వెళ్ళగలం? మనకు మార్గం చూపేవాళ్ళు ఎవరు? మనల్ని గమ్యం చేర్చేవాళ్ళు ఎవరు? నాశన కోపంలో నుండి నిన్ను పైకి లేవనెత్తేది ఎవరు? ఈనాడు ఎక్కడ చూసిన మనుషులండి చింతలు. దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది జీవితాలు, మనుషులు పైకి అందంగా కనపడుతున్నారు కానీ పైకి మేడల్లో మిద్దెల్లో దేవుని బిడ్డలారా ఉంటున్నారు కానీ ఈనాడు చాలా మంది ఎవరిని పలకరించినా అనేక మంది చింతలు పిల్లరా. కొంతమందికేమో బంగారం కొనాలనే చింత, కొంతమందికేమో బిర్యానీ తినాలనే చింత, ఇంకా కొంతమందికేమో వస్త్రాలు ఎన్ని ఉన్నా కొనుక్కోవాలనే చింత. ఒక రోజున దేవుని బిడ్డలారా తన భర్తను తన భార్య పిలిచి బీరువా నిండా చీరలేనండి, ఆ చీరలన్నీ చూపిస్తూ, ఏమండి ఇన్ని చీరలు ఉన్నాయి, ఈరోజు ఫంక్షన్కి నేను ఏ చీర కట్టుకోవాలి? దేవుని బిడ్డలారా ఆ భర్త మాట విని నోటి మాట రాలా. అంటే ఎన్ని చీరలు ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మందికి చింతలేనండి. ఈ లోకంలో ఏనున్నా ఏదున్నా ఏమున్నా దేవుని బిడ్డలారా మన జీవితంలో మీ చింత యావత్తు నా మీద వేయండి అన్న ఆ దేవుని వైపు చూస్తే మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయి పిల్లరా. మన నమ్మకం ఎవరి మీద? దేవుని మీదే మనం పెట్టుకోవాలా. తమిళనాడు రాష్ట్రంలో ఒక సినిమా నటి ఉంది, ఆమె పేరు శోభ. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ఒక బిరుదు ఇచ్చింది. ఆ బిరుదు ఏమిటి అంటే దేవుని బిడ్డలారా ఊర్వశి అనే బిరుదు ఇచ్చిందండి పిల్లరా. ఆ తమిళనాడు రాష్ట్రంలో ఆ శోభ అనే ఆ సినిమా నటి దేవుని బిడ్డల తన అందం మీదే నమ్మకం పెట్టుకుంది, తన నటన మీదే నమ్మకం పెట్టుకుంది. తమిళనాడు ప్రభుత్వం ఊర్వశి అనే మంచి చక్కని బిరుదిచ్చింది. కానీ ఆమె చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా ఫ్యానుకి ఉరేసుకుని చనిపోయింది. దేవుని బిడ్డరా ఈనాడు చాలా మంది నమ్మకం నటన మీద, నమ్మకం అందం మీద, ఈనాడు అనేక మంది వాళ్ళ నమ్మకం బలం మీద, వాళ్ళ నమ్మకం ధనం మీద, వాళ్ళ నమ్మకం దేవుని బిడ్డరా అండ బలం మీద, గుండె బలం మీద పిల్లరా. ఈరోజు నీ నమ్మకం నా నమ్మకం ఎవరి మీద? బ్రూస్లీ మంచి బలవంతుడు, లోకానికి కరాటీ నేర్పించాడు. ఇప్పటికైనా టీ షర్ట్లు అనేక మంది దేవుని బిడ్డలారా ధరిస్తూ ఉంటారు. అలా కరాటీ నేర్పించినట్టు ఆయన తన బలం మీద నమ్మకం పెట్టుకున్నాడు. చివరికి దేవుని బిడ్డలారా ఒక ఆమె ఇంటికి పిలిచి అన్నంలో విషం కలిపింది. దేవుని బిడ్డలారా అదిగో ఆయన చనిపోయాడు. నేను చెప్పనండి ఈ లోకంలో ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం? దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని మీద మన నమ్మకం పెట్టుకుంటే మన జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయండి. మన నమ్మకం ఆ ప్రభు మీద పెట్టుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయండి. యేసు ప్రభు నమ్ముకునేది ఈ జీవిత కాలం మట్టుకే కాదండి. దేవుని బిడ్డలారా ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో ప్రభు నమ్మటం ద్వారా శాంతిగా ఉండగలం. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత యుగ యుగాలు ఆ దేవునితో దేవుని బిడ్డలారా మనం ఉండగలం పిల్లరా. మన నమ్మకం ఎవరి మీద? బైబిల్ గ్రంథంలో కొన్ని రుజువులు ఉన్నాయండి దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే ఒక అనాథ ఉంది. ఎస్తేరు స్టోరీ బైబిల్ గ్రంథంలో భలే ఆనందదాయకంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎస్తేరు అది ఒక పెన తండ్రి దగ్గర పెరుగుతూ ఉంది పిల్లరా. ఒక ఆమె నాతో అంటుంది, ఏమండి పాస్టర్ గారు నేను అమ్మ లేని దాన్నండి, నేను నాన్న లేని దాన్నండి, చెప్పుకుంటాకి నాకు అమ్మ కూడా లేదండి, నేను చెప్పుకోటాకి నాన్న కూడా లేదండి పిల్లరా. అమ్మ నాన్న లేని ఎస్తేరు మరి ఎవరి మీద నమ్మకం పెట్టుకుంది అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుంది దేవుని బిడ్డలారా. అమ్మ లేని ఎస్తేరు, నాన్న లేని ఎస్తేరు, పరాయి దేశంలో ఉన్న ఎస్తేరు దేవుని బిడ్డలారా. అదిగో యవ్వన కాలంలో ఉన్న ఎస్తేరు ఆమె జీవితం అంతా శూన్యమేనండి. ఆమె జీవితం అంతా దేవుని బిడ్డలారా నిరాశేనండి. ఆమె జీవితం అంతా కూడా
మిజ్జేదండి. ఆమె దేవుని మీద నమ్మకం పెట్టుకుంది. దేవుని బిడ్డలారా, అదిగో ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆమెను రాణిగా చేశాడు. పిల్లరా, దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు. దేవుడు చేసే కార్యాలు ఆ దేవుని బిడ్డరా, అవి హృదయానికి ఎంత అగోచరంగా ఉంటాయో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు జీవితాన్ని దేవుని బిడ్డరా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము 17వ వచనం, ఎస్తేరు గ్రంథం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానం సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. దేవుని బిడ్డరా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అమ్మ లేని ఎస్తేరు, నాన్న లేని ఎస్తేరు, ఒక అనాథగా ఉన్న ఎస్తేరు దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం ద్వారా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీ జీవితంలో దేవుని బిడ్డలు భయపడిపోతున్నావేమో, మీ జీవితంలో దారేదో తెలియక, గమ్యమేదో తెలియక దేవుని బిడ్డ ఆగిపోతున్నావేమో. ఆనాడు యాయీరుతో దేవుడు చెప్పాడు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు. పిల్లరా, మీరు నేను ఆయన మీదే నమ్మకం పెట్టుకుందాం. మీరు నేను ఆ ప్రభు వైపు చూద్దాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అదిగో పాపుల కోసం ప్రభు వచ్చాడు. నీ కోసం, నా కోసం, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. సిలువను మోసాడు, సిలువను భరించాడు. కాబట్టి మీరు నేను ఆయన వైపు చూడటం ద్వారా మన జీవితంలో మేలు పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి పిల్లరా, ఆయన వైపు చూద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కకు మించిన వందనాలు. ఈ ఆశీర్వాద కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలు దీవించండి. మా నమ్మకం ప్రభువా నీవే తండ్రి. దేవనైనా తండ్రి, మా నమ్మకం మీ మీదేనైనా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు ఆస్వాదించి దీవించి కృపాక్షేమాలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఆశీర్వాద సమయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తప్పనిసరిగా తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.